హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఏదైనా తట్టుకోలేని సమస్యలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నప్పుడు అవి తీర్చుకునే క్రమంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యలు తీరకపోగా ఇంకా కొత్త సమస్యలు వచ్చి మనిషిని అతలాకుతలం చేసినప్పుడు కనీసం ఊపిరి తీర్చుకోవటానికి కూడా విరామం లేకుండా ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలు వచ్చినప్పుడు మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటంటే, దేవుణ్ణి నమ్మే వాళ్ళైతే దేవుడి మీద నింద వేస్తాం, దేవుడి మీద అలుగుతాం, మనకిష్టమైన దైవాన్ని కొలుచుకునే ఆ టెంపుల్కి వెళ్ళటం మానేస్తాం. ఎందుకనంటే నాకంటే దారుణాలు చేసేవాళ్ళు, పేదవాళ్ళ దగ్గర కడుపు కొట్టి కోట్లు సంపాదించుకున్న లగ్జరీ లైఫ్ బతుకుతున్న వాళ్ళు హ్యాపీగా బతుకుతా ఉంటే, నేనేదో చిన్న చిన్న పాపాలు చేసి ఉండొచ్చు, అయినా సరే నా మీదే దేవుడు ఎందుకని ఇంత కక్ష కట్టాడు? అసలు దేవుడు అంటే ఉన్నాడా లేదా? ఉన్నాడని ఎవడు చెప్పాడు? అప్పుడు వరకు వీరభక్తితో ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ మాట అంటాం. పరిస్థితి అలాగ అనిపిస్తుంది. అదే దేవుణ్ణి నమ్మని వాళ్ళైతే ఎదటోళ్ళ మీదకి నెట్టేస్తాడు. నరిఘోష కొట్టేసి నేను ఇలాగైపోయాను, పలానా వాడు ఘోష కొట్టినందువల్లే నా కుటుంబం ఇంత ఇలా సర్వనాశనం అయిపోయింది, ఆవిడ చూపు పడింది నా జీవితం నాశనం అయిపోయింది, లేకపోతే ఆవిడ ఏమైతే మీరు భలే హ్యాపీగా గడుపుతున్నారని ఏ రోజైతే ఉందో ఆ రోజు నుంచి నా జీవితం సర్వనాశనం అయిపోయిందని మనుషుల మీదకి నెట్టేస్తాం. అయితే ఇలాగ బాధపడి శ్రమలు వచ్చి అలిగే వాళ్ళందరికీ నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఎవరైతే ఈ సమస్యలు, బాధలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలతో సతమతం అయిపోయి కొంతకాలం పరీక్షలకు గురవుతామో, కొంతకాలం తర్వాత తప్పనిసరిగా మన జీవితం మాత్రం అద్భుతంగా ఉండే రోజు అనేది మాత్రం వచ్చి తీరుతుంది. ఎప్పుడంటే ఆ టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోకుండా నువ్వు చేస్తున్న పనిని చేసుకుంటూ వెళితే గనక దేవుడు చూస్తూ ఊరుకోడు. నిన్ను నువ్వు చూసుకొని నువ్వే ఆశ్చర్యపోయేలాగా, ఏంట్రా నేనేనా ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఎక్కడ ఉండేవాడిని, ఉండేవాడిని, అడ్రస్ కూడా లేకుండా ఉండేవాడిని, ఈ రోజు ఇలాగ ఉన్నానంటే దేవుడు భలే చేశాడురా, నా జీవితం భలే బాగు చేశాడురా అది తప్పనిసరిగా తన మీద తనకి నమ్మకం ఉన్నవాళ్ళు, దేవుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ అద్భుతాన్ని పొందుతారు. దేవుడు కూడా ఇది మనకి ఒక పరీక్షలాగా పెట్టి తీరతాడు. ఎందుకనంటే మన మీద మనకి విశ్వాసం ఉందా, దేవుడి మీద విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఇతను నా ఆజ్ఞల ప్రకారం, నేను చెప్పిన దాని ప్రకారం ఫలితం ఆశించకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళు, తప్పనిసరిగా ఏదో ఒక రోజున నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్తావని చెప్పిన ఆ దేవుని మాటలో వీడు పాటిస్తున్నారా లేకపోతే ఈమె పాటిస్తుందా లేదా అని దేవుని పెట్టే పరీక్ష. కానీ చాలా మంది ఆ సహనంతో ఉండలేము, నేను కూడా. కానీ కొంతమంది తొందరపడి కఠిన నిర్ణయాలు తీసేసుకుంటారు. కఠిన నిర్ణయాలంటే అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసన్నా డబ్బు సంపాదించుకుంటారు. వాళ్ళు చివరికి వెళ్ళేది జైలుకేనని తెలుసు. లైఫ్ ఎప్పుడు ఏమవుద్దని చెప్పి భయంగానే ఉంటారు. లేదు, ఈ సాహసం కూడా చేయని వాళ్ళైతే ఏరు కింద పడి చచ్చిపోదామని చెప్పి బలవంతాన్న చచ్చిపోతారు. ఎప్పుడు ఆ పని చేయమాకండి. నువ్వు చచ్చిపోయిదామనుకుంటే నీ సమస్యలు బాబు నీ మీద ఆధారపడిన నీ కుటుంబం వాళ్ళ మీద కూడా అదే భారాలు తప్పనిసరిగా పడద్ది.
సాధించాలని నువ్వు ప్రయత్నం మీద ఉంటే తప్పనిసరిగా నీకు అద్భుతం జరుగుద్ది. లేదు నువ్వు కఠిన నిర్ణయం తీసుకున్న తర్వాత నీకేదైనా అద్భుతం వస్తే ఆ యొక్క అద్భుతాన్ని, ఆ యొక్క హ్యాపీనెస్ని నువ్వు పొందగలవా? ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది ఈ వీడియోకి రిలేటెడ్ ఒక ఇన్సిడెంట్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. క్షణకాలంలో తీసుకున్న ఒక అతని నిర్ణయం ఎలాగ అతని జీవితాన్ని తారుమారు చేసేసిందో, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అయిపోయిన ఆ యొక్క స్టోరీ ఒక్కసారి వినండి. దయచేసి ఈ వీడియోని పిల్లలకు కూడా చూపించండి. వాళ్ళల్లో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆత్మస్థైర్యం నింపుకుంటారు. ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండి తీరతారు అని నా విశ్వాసం. మీకు విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే ఈ వీడియో చూసినప్పుడు. థ్యాంక్ యూ. రాజు అనే ఒక బాగా బిలో మిడిల్ క్లాస్ అతను బిఫోర్ మ్యారేజ్ అలాగలా లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. కానీ అతనికి ఒక అలవాటు, ఏ రోజైనా నా జీవితం మారకపోద్దా అని చెప్పి లాటరీ టికెట్లు కొంటూ ఉంటాడు. కంపల్సరిగా లాటరీ టికెట్లు కొంటానే ఉంటాడు. పెళ్ళయింది, అయిన తర్వాత 2 పిల్లలు పుట్టారు. అయినా సరే ఎవరో ఒక ఫ్రెండ్కి తగిలిందని అతని యొక్క ఆశ, అది ఆ నమ్మకం, అది ఇంకా కొంటూనే ఉన్నాడు. కానీ అది ఒక వ్యసనంగా మారిపోయి ఇంట్లో ఖర్చులకు పెట్టవలసిన ఖర్చులకు కూడా డబ్బులు చెల్లించకుండా ఎప్పుడైతే ఆ టికెట్లు కొనటం రాకపోవటం, ఇంకా నెక్స్ట్ టైం వస్తుందేమోనని చెప్పి అలవాటు చెప్పిన కొనటం వల్ల కుటుంబం తీవ్రమైన కష్టాలు. ఇంటికి వెళ్తే పిల్లలకి ఏం పెట్టలేని స్థితి. వాళ్ళ భార్య ఈ రోజన్నా ఏమన్నా తీసుకొచ్చారా, డబ్బులు ఏమన్నా వచ్చినాయా అని అడగటం, లేవని చెప్పటం. ఇంకా అప్పులు, ఇక బతుకు అనవసరంరా అని అనుకున్నాడు. వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని పోషించలేకపోతున్నాడు, ఏదో అరా కొరగా. కానీ టికెట్లు కొనటం మాత్రం తగ్గించాడు కానీ మానలేదు. ఇక నుంచి కోట్లు రూపాయలు ఉన్న లాటరీ టికెట్లు కొనటం మొదలు పెట్టాడు. అవి ఇంకా కాస్ట్. ఒకరోజు ఏమనుకున్నాడు ఏంటో, ఇంటికి వచ్చాడు, వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే భార్యకి అతనికి తీవ్రమైన గొడవ అయిపోయింది. గొడవ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయి, ఇంతకాలం నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా, దేవుడు నా ఘోష వినలేదు అంటే ఇంకా నా జీవితం బాగుపడదు. కనీసం నా కోసమైనా, నాకు పుట్టిన పిల్లల్ని చూసైనా సరే దేవుడు కనుకరిస్తాడేమో అని అనుకున్నాను. కానీ ఏదో చిన్న పని చేస్తూ ఉంటాడు అతను. ఖాళీగా కూర్చొని తిరిగే టైం కాదు, పని చేస్తూ ఉంటాడు. అందులో ఎదుగుదల లేదు. ఆ ఎదుగుదల ఈ లాటరీ ఏదన్నా తగిలితే నా జీవితం మారద్దని తీసుకుంటుంటే ఉన్న డబ్బులన్నీ లాటరీ టికెట్లకు పోతున్నాయి, కానీ ఇవి కూడా రావట్లేదు. ఈలోపు అప్పులోళ్ళ ప్రెషర్ కూడా నాకు ఎక్కువైపోతుంది కాబట్టి బతకటం అనవసరం అని అనుకున్నాడు. వెంటనే ఒక పెద్ద కారు వస్తుంటే దాని ముందుకి పడిపోయాడు. ఆ డ్రైవింగ్ చేసే ఒక అధికారి చివరి క్షణంలో ఇంకా పీక మీదకి వెళ్ళిపోద్దనంగా బ్రేక్ వేయటం వల్ల సడన్ బ్రేక్ తో ఆగుద్ది. పక్కనే ఒక కుర్రోడు కూర్చొని ఉంటాడు, ఆయన కొడుకు కూర్చొని ఉంటాడు. ఆయన కూడా కిందకి దిగి ఈయన కారు దిక్కేటప్పుడు మామూలుగా వేరేవాళ్ళైతే గొడవ పెట్టుకుని, ఎరా బాబు నా కారు దొరికిందా, నువ్వు చచ్చిపోటాకి, నువ్వు చచ్చిపోయి బాగానే తర్వాత నన్ను జైల్లో పడేస్తారని కొడతామో తిడతామో ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇతను అలా చేయలేదు. ఎందుకంటే అతని మనసు అంతా ఒక బాధతో నిండిపోయింది వాళ్ళ కొడుకు చేసిన పని వల్ల. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఎలా తప్పించాలా ఈ సమస్య నుంచి ఆలోచించుకుంటున్నందువల్ల ఈ లోపు ఆ కుర్రాడు పడిపోయేటప్పటికీ, ఈ రాజు పడిపోయేటప్పటికీ
పక్కకి తీసుకెళ్ళి, ఇంకే చూస్తే బాగానే కనపడుతున్నట్టున్నావు, ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు, నువ్వు చనిపోదాం అనుకున్నావా లేకపోతే జారి పడ్డావంటే, లేదు సార్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నానని చెప్పి ఆడి ఒక్క అతను అనుభవిస్తున్న బాధలు మొత్తం చెప్పేటప్పటికి, సరే నీ బాధలన్నీ పోవటానికి నేను నీకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాను, సరిపోదంటావా? ఇంకొక 15 వేసి 25 లక్షలు ఇస్తాను, నువ్వు చెప్పినట్టు చెయ్యాలి అంటే 25 లక్షలు అనేటప్పటికీ ఒకేసారి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు, చెప్పండి సార్ అంటే ఇక్కడ కాదు కారు ఎక్కువ మనం మాట్లాడుకున్నామని ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళి, వీడు నా కొడుకు, వీడు బాగా వీడిని ప్రేమించినందువల్ల, డబ్బు విచ్చలవిడిగా వీడికి ఇచ్చినందువల్ల వీడు తాగుడికి బానిస అయిపోయి, ఆ తాగిన తర్వాత అక్కడ ఉన్న ఎవడో ఏదో అన్నాడని వాడిని అక్కడున్న బాటిల్ పెట్టి కొట్టి చంపేశాడంట. వేరే చోటకి తీసుకెళ్ళి చంపేసి అక్కడ శవాన్ని పడేసి వచ్చాడు. కానీ వీడొక్కడే నా కొడుకు, ఇక నుంచైనా వీడు ఈ జీవితం మారద్దేమోనన్న ఒక ఆశతో వీడిని తీసుకొస్తున్నాను, లేకపోతే వీడిని చంపేసిన వాడినే, నాకు ఒక్క అవకాశం ఇస్తే వీడు ఎవరినైతే చంపాడు నా కొడుకు, ఆ చంపినోడు అని నువ్వే ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటే గనక నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మళ్ళీ ఏదో ఒక రకంగా నిన్ను తొందరలోనే జైలు నుంచి బయటికి తీసుకొచ్చేస్తాను. నీ కుటుంబం కష్టాల్లో ఉంది కాబట్టి ఆ 25 లక్షలు నీ కుటుంబానికి ఇచ్చి వేరే ఊరు పంపించేసాయి, నువ్వు మాత్రం పలానా ఓడిని కొట్టింది నువ్వే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపో అని చెప్పేటప్పటికి ఆలోచిస్తాడు. చచ్చిపోదామని అనుకున్న నాకు జైల్లో కూర్చుంటే పెద్ద వచ్చే ప్రాబ్లం ఏముంది, అక్కడ కూడా టయానికి భోజనం పెడతారు, మనకి ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, నాకంటే ముందు నా భార్య పిల్లలు వాళ్ళు పుట్టింటికి పంపించేసామంటే హ్యాపీగా బతుకుతారు అని క్షణంలో నిర్ణయం తీసుకున్నాడు. తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేస్తాను, అయితే తొందరగా రా, మళ్ళీ నువ్వు చీకట తెల్లవారే లోపు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి లొంగిపోవాలనేటప్పటికి నాకు డబ్బులు ఇచ్చిన మరుక్షణం వెళ్ళిపోతానంటాడు. వాళ్ళు డబ్బులు తీసుకెళ్తారు, వాళ్ళ భార్యకి ఇచ్చేసి నువ్వేం కంగారు పడకు నేను తొందరగా వస్తానని ఇంత వేరే ఊరు వెళ్తున్నానని చెప్పి వాళ్ళని వేరే ఊరు పంపించేస్తాడు. పంపించిన తర్వాత అతని జేబులో ఉన్న లాటరీ టికెట్ తీసి, ఇంతకాలం ఎన్నో వేలు లక్షలను ఖర్చు పెట్టుంటాను నేను పుట్టిన తర్వాత, కనీసం నువ్వు చెయ్యనిది ఒక చావు రూపంలో నాకు 25 లక్షలు తగిలి, ఇటువంటి లాటరీ టికెట్లు కొనటం ఎంత తప్పు అప్పటికి అర్థమైందని ఆ జేబులో ఉన్న టికెట్ చింపవతలు పడేస్తాడు. సరే అని చెప్పి పొద్దున్నే అక్కడ మర్డర్ జరిగిపోయిందని పోలీసులు అక్కడికి వెళ్ళేలోపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా గొడవ అయిందండి మా ఇద్దరికి, నేనే చంపేశానని చెప్పేటికి ఇంకా పోలీస్ స్టేషన్ ఇమీడియట్గా కోర్టుకి అప్పచెప్పేయటం, కోర్టుకి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేసేయటం. కరెక్ట్గా అతను ఆ డ్రెస్ అవి తీసేసి అక్కడ జైల్లో ఉండే డ్రెస్ ఇస్తారు కదా, ఆ డ్రెస్ తీసుకునే ఆ జైలు డ్రెస్ వేసుకునే టైంలో వీడికి విపరీతమైన ఫోన్లు వస్తూ ఉంటాయి ఈ అబ్బాయికి, ఈ రాజుకి. కానీ మాట్లాడినవారు పోలీసు వాళ్ళు. సరే ఎందుకు ఎంతమంది వస్తున్నాయి, ఈడు కాకోకుండా ఇంకెవడని లేకున్నాడేమో, ఆడే ఈడికి చేస్తున్నాడేమో అని చెప్పి ఒక ఎస్ఐ గారు వాడి దగ్గర జైలర్ గారు ఫోన్ తీసుకొని వాడిని అక్కడే ఉంచి మాట్లాడుతూ ఉండేటప్పటికి ఆ మొహంలో ఆశ్చర్యం చూసి ఈడికి కంగారు వచ్చాడు. ఇదేంటి నా ఫోన్లో ఎవడో మాట్లాడుతుంటే ఈయన ఆశ్చర్యపోతున్నాడు ఏంటని చూసేటప్పటికి, ఏంటి సార్ ఏమైంది సార్ అనేటప్పటికి ఇంకా జైలు లోపలికి అడుగు పెట్టలా, నీకు మొన్న ఏదో దసరా బంపర్ ఆఫర్ అని చెప్పి ఒక లాటరీ టికెట్ కొన్నామంట కదా, అందులో 25 కోట్లు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నావు అని చెప్పేటప్పటికి గబాల్ని కింద పడిపోతాడు అక్కడే. ఒక్కసారి ముఖం మీద నీళ్లు చల్లుతారు, హ్యాపీగా డాక్టర్ని పిలుస్తారు, చెక్ చేపిస్తారు. అబ్బాయి ఇతనికి ఏమీ లేదండి, జస్ట్ షాక్తో పడిపోయాడు. అడికి డ్రెస్లు అవన్నీ తీసుకెళ్ళి ఒక
ఆడికి ఇచ్చిన రూమ్లో పడేస్తారు. పడిన తర్వాత దేవుడు గుర్తుకొస్తున్నాడు, భార్యాభర్తలు గుర్తుకొస్తున్నారు. వీడి లైఫ్ ఇక్కడే మగ్గిపోవాలా అన్నంత చిరాకు వచ్చేసింది. ఎలా బయటపడాలి ఇన్ని ఆలోచించాడు కానీ ఆ టికెట్ చింపేసిన విషయం ఒక పావు గంట తర్వాత గుర్తుకొచ్చి అయ్యో అని కింద పడి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చేయటం. ఎందుకనంటే ఆ టికెట్కే వచ్చిందని ఏజెంట్ చెప్పిన తర్వాత ఇతను ఎప్పుడు ఏం చేసేవాడు, ఒకే ఒక అలవాటు ఉండేది, టికెట్ కొన్న తర్వాత ఒకవేళ పోద్దేమో, నెంబర్ గుర్తుండదేమోనని చెప్పి ఆ టికెట్ని ఒక ఫోటో తీసుకొని దాన్ని వాట్సాప్లో పెట్టుకునేవాడు. ఆ ఎస్ఐ గారిని బతులాడితే కొంచెంసేపు ఫోన్ చూసి కొంచెం తర్వాత వాట్సాప్లో కనపడుతుంది టికెట్. కానీ అక్కడ వాళ్ళు మీ టికెట్, లాటరీ టికెట్, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని రావాలి అని చెప్పారు. అసలు ఇది బయటికి వెళ్తాకే లేదు, మర్డర్ చేస్తాడు సెకండరీ. పోనీ ఆ లాటరీ టికెట్ ఉంటే ఇంకొకరిని ఎవరన్నా పంపించో ఏదో చేసుకునేవాడో ఏమో మనకు తెలీదు. 25 కోట్లు వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా దాన్ని తీసుకుంటాకే కోర్టులో జడ్జి గారిని పర్మిషన్ అడుగు ఏదో ఒకటి తెప్పించుకుని ఏర్పాటు చేస్తారు. కానీ ఇంకా నా లైఫ్ ఎక్కడ తప్పు చేశాడంటే ఇంకా మారదు అని కారు కింద పడిపోయేవాడు. ఆయన గనక ఆపకపోతే చచ్చిపోయేవాడు. అదొక తప్పు. 2, లాటరీ టికెట్ జేబులో ఉంటున్నందువల్ల నష్టం ఏమొచ్చింది, ఇంకా దీంతో నాకు అవసరం లేదు, నా లైఫ్ మారదు అని డిసైడ్ అయిపోయాడు. రేపేం జరుగుతుందో అన్నది దైవ నిర్ణయం అని ఎప్పుడు తెలుసుకున్నాడు, లాటరీ టికెట్ తగిలిన తర్వాత. ఇక్కడ ఆ లాటరీ టికెట్ లేదని గోల పెడుతూ ఉంటాడు. కానీ తొందరగా విడిపిస్తానన్న ఆయన మర్డర్ చేసిన వాడిని ఎవడు విడిపిస్తారు, బయటికి ఎందుకు పంపిస్తారు? అలాగా జైల్లోనే మగ్గిపోతూ ఉన్నాడు. కానీ ఆడు చేసింది ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన, తనకు నచ్చిన దేవుడికి పొద్దున్నే లెగటం, ప్రార్థన చేసుకుంటాం. నేను క్షణికమైన ఆవేశంలో నన్ను నేను నమ్ముకోకుండా నీ శక్తిని కూడా నమ్మకుండా నా జీవితం ఇక మారదు అని చేసిన ఈ తప్పుల్ని క్షమించి నన్ను తొందరగా మీకు ఇష్టమైతే బయటపడే మార్గం చేసి నా భార్య పిల్లలతో కొంతకాలమన్నా బతికేలాగా చెయ్యమని చెప్పే ప్రార్థన దేవుడికి వినపడుతుంది. కానీ పెద్ద అవకాశం వచ్చినప్పుడే వీడు దాన్ని అందుకోలేకపోయాడు. దేవుడు కూడా అప్పటికప్పుడు జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చేయటమో లేకపోతే అలాంటివి ఏమి మనం సినిమాల్లో చూస్తాం కానీ ఇక్కడ జరగవు కదా. అందుకోసమని మళ్ళా ఆ యావజ్జీవ శిక్ష 14 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పడే వరకు ఇంకా నయ్యి ఉరిశిక్ష పడలా, అక్కడ వరకు అందులో ఉండి తీరవలసిందే. దీనివల్ల మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక్కటి చెప్తున్నా, బాధలు అందరికీ వస్తాయి. నేను ఈ వీడియో చేస్తున్నా, నాకుండే ప్రాబ్లమ్స్ నాకు గుర్తు చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా. కానీ మనకు బాధ వచ్చినప్పుడు ఒకే ఒక్క పని చేయండి, దేవుణ్ణి ఒక గంటలు ప్రార్థన చేసేసి పూజలు చేసేసి మనకు కావలసిన అడిగితేనే ఆయన తీర్చే అంత స్వార్థపరుడు కాదు. నువ్వు ఏమి మాట్లాడకుండా ఒక దండం పెట్టుకున్నా తొందరపడకరా బాబు, నీకు మంచి రోజులు వస్తాయని చెప్పి తీరుతాడు. ఎప్పుడు అది మనకి ఎప్పుడు వినపడద్ది, మనం ఆయన మీద విశ్వాసంతో ఉన్నప్పుడు, నమ్మకంతో ఉన్నప్పుడు, నేను చేసిన ఈ విన్నపం నా దేవుడు అంగీకరిస్తాడు అన్న విశ్వాసం ఉంటే నీకు తప్పనిసరిగా ఏదో ఒక సిగ్నల్ నీకు వినపడి తీరుతుంది. అందుకోసమని మీకు బాధ వచ్చిందా వెళ్ళిపోండి, మీకు ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళి వేసేయండి, మోకాళ్ళు వేయండి.
మోకాళ్ళు వేయటం అంటే మనల్ని తగ్గించుకుంటూ కించిపరచడం అని కాదు. దేవుడి ముందు మనం మోకరిచ్చామంటే గనక ఇదేదో విన్నపంతో వచ్చాడు, వినాలి అని చెప్పి జాస్ పెట్టాలి మన మీద. అప్పుడు ఒకటే చెప్పు, నాకు అది కావాలి, బంగారాలు తాకట్లో ఉన్నాయి, అవి ఇడిపించేయాలి, నా భార్య గొడవ పడిపోయి వెళ్ళిపోయింది, నా కూతురు నేను ఇష్టమైన పెళ్లి చేద్దాం అనుకుంటే వేరేవాడితో చేసుకొని వెళ్ళిపోయింది. ఎన్ని హిస్టరీలు చెప్పొద్దు. ఈ కోటాను కోట్ల మంది హిస్టరీలంతా దేవుడు వినాలంటే నువ్వు చెప్పకపోయినా సరే ఆయనకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి నేను ఎప్పుడు బయటపడాలో ఆయనకి తెలుసు. దానికి ఒక ప్రణాళిక ఉండి తీరుతుంది. నువ్వు ఒకటే అడుగు, కోరికలు మాత్రం అడగొద్దు, అసలు ఎట్టి పరిస్థితులు అడగొద్దు. మొక్కళ్ళేసి ఈ సమస్యల నుంచి, ఈ బాధల నుండి తట్టుకునే శక్తి మాత్రం నాకు ఇవ్వమని చెప్పు. ఒక్కటి అడుగు అంతే, అసలు ఏమొద్దు. బాధ వచ్చిందా, మొక్కళ్ళే, నాకు ఈ సమస్యలని అధిగమించే వరకు, తీరే వరకు తట్టుకునే శక్తి, ఓర్పు, ధైర్యం మాత్రం ఇమ్మని అడుగు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మీ జీవితం మారకపోతే గనక, మీ సక్సెస్ మీరు చూడకపోతే కనుక నా వీడియోలు చూడటం మానేయండి. మీరు ఎటువంటి కామెంట్లు పెట్టినా నేను కూడా తల వంచుతాను. ఎందుకంటే అనుభవపూర్వకంగా కొన్ని జరిగిన ఆధారాల ప్రకారం నేను చేస్తున్నాను. ఎంతో మంది కూడా మీకు కూడా చెప్పుంటారు, అవన్నీ అవాస్తవం అని కొట్టేయకండి. అసలు దేవుడు అనేవాడే లేకపోతే ఈ సృష్టి, ఒక విశ్వమే మనల్ని సృష్టించింది అనేవాళ్ళు కూడా అనేకమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే ఏంటంటే, నువ్వు ఏది కోరుకుంటే ఆ విశ్వం నీకు అదే ఇస్తుంది. కరెక్ట్. నువ్వు పాజిటివ్గా నాకు అది వస్తుంది, నేను సంపాదిస్తాను అనే నువ్వు అనుకుంటే దాని మీద ప్రయత్నం చేస్తాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది రాదు సావదు అనుకుంటే, నీ శక్తి కూడా, నీ చుట్టూ ఉండే ఆకర్షణ శక్తిలో కూడా నెగిటివ్ అట్మాస్ఫియర్ ఎంటర్ అవుద్ది. దానివల్ల నీకు నెగిటివ్ థాట్సే వస్తాయి అని చెప్పి, కేవలం సృష్టిని మాత్రమే దైవంగా కొలిచి ఆరాధించే వాళ్ళు వీడియోస్ చూడండి, నెంబర్ 1గా ఉంటాయి. అవి కూడా వాళ్ళు చెప్పేది కూడా అదే. అందుకోసమని దేవుడు, విశ్వం లేడు అన్నది మనకు వదిలేసాయి. నీకు బాధ వచ్చింది, మోకాళ్ళే, నీకు కావలసింది నేను చెప్పినట్లు అడగండి. పాజిటివ్ మైండ్ ఎప్పుడైతే వస్తుందో, అంత బాధల్లో ఉన్నా ఏదో ఒక ఆలోచన, మంచి ఆలోచన తట్టి తీరుతుంది. అది ఏ క్షణము జరుగుద్దో మనం చెప్పలేము. బట్ దాన్ని అందుకుంటాక మాత్రం సిద్ధంగా ఉండాలి. వచ్చిన దాన్ని చేజారనివ్వకుండా గట్టిగా పట్టుకొని దాని ద్వారా నువ్వు నలుగురికి ఆదర్శంగా, నలుగురికి కంగారు పడకండిరా బాబు, నేను కూడా అందులో నుంచి వచ్చిన వాడినే, మంచి జరుగుద్ది, నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావంటే నీకు అంత మంచి జరుగుద్ది అని చెప్పి తీరుతారు. పిల్లలకు కూడా చూపించమని ఎందుకన్నానంటే, వాళ్ళకి చదువు ఇంపార్టెంట్, రిలేషన్స్ ఇంపార్టెంట్. అవి కాపాడుకోవాలంటే వాటి ద్వారా వచ్చే సమస్యల్ని అధిగమించే శక్తి అవ్వాలంటే ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ చూపించాలని నా ఉద్దేశం. మీ ఉద్దేశం కూడా అదే అయితే గనక తప్పనిసరిగా పిల్లలకు చూపించమని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.